పగలు 6:15 అయిందో ఏమో. అయితే ఇంటికి కొట్టుకొని వస్తున్నా. ఇంకా అయితే పక్కకు అక్కడ నీళ్లు ఉంటాయి, అక్కడ గడ్డి ఉందని మేస్తుంటే ఆ గోడ మీదకి వెళ్ళి ఇట్లా మేక ఎక్కింది. ఎక్కవారికి కట్ట తీసుకొని దాన్ని ఇక్కడ కొట్టిండు. కాల్చుంటే ఇప్పుడు కూడా ఆ మేక ఇట్లా కొమ్మి ఇరిగింది, రక్తం కాడుతూనే ఉంది ఇప్పుడు కూడా. నేనుండి ఎందుకు కొడుతున్నావు అని ఇట్లా అడ్డం పోయి ఇట్లా మేకను కొడుతుంటే ఏమంటున్నావు అని ఇంకా నా మీదకి ఇంకా జాడకట్ట తీసుకొని ఇంక ఎమ్మడి పడ్డానికి నాకు ఎక్కడ వీలు కాకుండా సార్ వాళ్ళ గేట్ కుల్ల ఉండే లోపలికి పోయినా బాత్రూమ్ డోర్ కడుకోగానే ఇంకా నన్ను కొడుతూనే ఉండు. ఎవ్వరు అడ్డం కూడా రాలే. వాళ్ళ వెనక వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ కూడా వచ్చి వాళ్ళు కూడా ఇంకా బూత్ మాట తిడుతూనే ఉండ్రు నన్ను. కుక్కని తెచ్చిండు. ఆ కుక్క కూడా నా ఎమ్మడి పడుతుంది. ఇంకనే ఉండి సార్ వాళ్ళకి ఇట్లా చెప్తా, సార్ సార్ పైన ఉండేమంటే సార్ గాని ఎవరు చెప్పినా నేనేం భయపడను అని ఇంక ఉల్టా వాళ్ళే నా మీదకి ఊరుకొచ్చారు. సార్ చీపురు గట్ట ఉంది సార్ వాని చేతిలో. చీపురు గట్ట తీసుకొని ఇంకా కొడుతూనే ఉన్నాడు. అసలు నన్ను మిసుకులని ఇస్తలేడు అసలు. అట్లా నా పేరు పద్మ సార్. వాని పేరు నాకు అసలు తెలియదు సార్. మేము ఇంత ముందు లక్ష్మారెడ్డి బాయకాడు ఉన్నప్పుడు మా దగ్గర పాలు కూడా తీసుకుండు వాడు. కిరాయికున్నోడు ఇక్కడ వచ్చి చర్చి పెట్టి ఇక్కడ ఉండు వాడు. ఇంతకుముందు ఒకసారి మా మేకని ఇట్లే పాలు ఇది పిల్ల తల్లిని ఇట్లే చాతి పట్టి ఇట్లా పీక్పిచ్చిండు కుక్కలతోటి. అప్పుడు దర్యాశంకర్ వాళ్ళందరూ అడిగినాక సైలెంట్ అయ్యిండు. మళ్ళీ నా ఎమ్మడి పడ్డాడు వాడు. అప్పుడు ఎవ్వరు పెట్టలేదు సార్. ఏమో మొన్న పెట్టినాం సార్ మేము. కేసు అయింది పెట్టినాం, వారి మీద కూడా పెట్టించినాం. మేకను కొట్టింది సార్. ఇప్పటికి అది కుంటుతుంది. ఇంకా దాని కొమ్ము కూడా ఇక్కడ ఇరిగింది. అక్కడనే ఉంది, చూపిస్తా లైట్ వచ్చినాక. నాకు మంచిగానే తాకినాయి సార్. ఇది చీపురు ఇక్కడ కొట్టిండు వాడు. కానీ ఆయన ఇష్టం. ఇంకా నాకు ఇంత హుషారు ఉంటే వాడిని ఎవరైనా ఒకరు ఉంటే వాడిని కొడుతుంది సార్. నేను కొట్ట